జననం ఇంకా మరణం. ఒకటి జీవితానికి ప్రారంభం, ఇంకోటి జీవితానికి అంతం. ఇప్పుడు ఇదొక చక్రం. ఇక ప్రతి చక్రంలాగే ఇది కూడా ఎక్కడ ప్రారంభం అవుతుందో అక్కడే అంతమవుతుంది కూడా. అంటే ప్రతి ఒక్క మనిషి ఎవరైతే జన్మించారో తన జననంతో పాటే ఇది కూడా ఖాయమవుతుంది, తన మరణం కూడా తప్పదు అని. ఈ ప్రపంచంలో ఎప్పటికీ శాశ్వతంగా ఉండేదంటూ ఏదీ లేదు. ఇక ఇది మనందరికీ తెలుసు. మనకు ఏ జీవితమైతే దొరికిందో దాన్ని మనం జీవించగలం. అందులో మనం ఏం చేస్తాము అనేదే ప్రధానమవుతుంది. ఎలాంటిది చేయాలంటే చనిపోయిన తర్వాత కూడా మనం అమరులవ్వాలి. మన విజయాలు, మన పనులు ఈ ప్రపంచంలో ప్రేరణ కావాలి. ఒకవేళ మనం ప్రేరణ ఇవ్వలేకపోయినా ఈ సంతోషం మాత్రం ఉండి తీరాలి. మనం మన జీవితాన్ని వృధా చేయలేదు అని, ఈ జీవితాన్ని జీవించాలన్న కోరికతో మనం సమయాన్ని వృధా చేయలేదని. ఇక జీవితాన్ని జీవించడానికి అన్నింటికంటే శ్రేష్టమైన మార్గం ఇదే. మనం ఎప్పుడు మరణిస్తామో, మన మరణం ఎలా ఉంటుందో ఈ ఆలోచన మానేసి మనం వర్తమానంలో బతకాలి. ఈరోజు బతకండి, ఈరోజు పనులను చెయ్యండి. అలాగే ఈరోజు ఏ కష్టం ఎదురుగా ఉందో దాన్ని ఎదిరించండి. అప్పుడు భవిష్యత్తు మార్గం దానికదే తెరుచుకుంటుంది. మీ జీవితంలోకి కష్టాలని పెద్ద పెద్ద కొండలొస్తూ ఉంటాయి. ఆ కొండలను ఎంత బలహీనంగా మార్చాలి అంటే, మీరు అక్కడి నుంచి వెళ్ళిపోయినా సరే మీ వెనక ఎవరైతే ఆ మార్గంలో వస్తున్నారో వాళ్ళు కూడా చాలా తేలిగ్గా ఆ కొండలను పిండి చేసి ముందుకు సాగిపోవాలి. గుర్తుంచుకోండి, మీ ప్రయత్నానికి దానికంటూ ఒక ప్రాధాన్యత ఉంది. ఒకవేళ మీరు ఏదైనా కోట మీద జెండాను ఎగరవేయలేకపోయినా సరే మీ ప్రయత్నం యొక్క ప్రాధాన్యత ఎప్పటికీ తగ్గిపోదు. అందుకే ప్రయత్నం చేస్తూ ఉండండి. అలాగే నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.